రీసెంట్‌గా 2, 3 నెగెటివ్ కామెంట్స్ చూశాను. మేము చాలా యూట్యూబర్స్‌ని ఫాలో అవుతాము. వాళ్ళకి లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నువ్వేంటి? నీ తీరేంటి? అని చెప్పి కొద్దిగా నెగెటివ్‌గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కొత్త వాళ్ళు అయ్యుండొచ్చు, పాత వాళ్ళు అయ్యుండొచ్చు. మీరు ఒకవేళ కొత్త వాళ్ళైతే మన ఛానల్‌లో ఇచ్చిన డిఫరెంట్ అనాలిసిస్ ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇక్కడ యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నంత మాత్రాన నేను యూట్యూబర్‌ని కాదు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అంతకనే కాదు. మీరు అర్థం చేసుకోవాలి, అడ్వైజర్, అనలిస్ట్ అంటూ ఒక డిపార్ట్మెంట్, ఒక ప్రొఫెషన్ అంటూ ఉంది. యూట్యూబ్ అనేది ఒక షేరింగ్ ప్లాట్‌ఫామ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. డిఫరెంట్ పీపుల్‌ని మనం కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసుకున్న ఒక ప్లాట్‌ఫామ్. నేను ఇంతకుముందు ఆఫ్‌లైన్‌లో లేదంటే ఇప్పుడు కూడా ఆఫ్‌లైన్‌లో సర్వీసెస్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా మందికి రీచ్ అవ్వాలని చెప్పి మనం యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌ని వాడుకుంటూ ఉన్నాం. అంత మాత్రాన మనం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, యూట్యూబర్‌గా అయితే కాదు. అది మీరు గుర్తించాలి. ఇక్కడ నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి. అనాలిసిస్ ప్రొఫెషన్ వేరే, యూట్యూబ్ ప్రొఫెషన్ వేరు. అది ఒకటి కాదు. మీకు అర్థమైంది, మీరు అర్థం చేసుకుంది చాలా వరకు రాంగు. ఇప్పుడు యూట్యూబ్ లేకపోయినా, యూట్యూబ్ ఛానల్ లేకపోయినా కూడా నేను బయట సర్వైవ్ అవుతాను. బయట నాకంటూ ఒక కస్టమర్ బేస్ ఉంది. నేను అడ్వైజ్, అనలిస్ట్ అన్నీ ఇవ్వగలను. అలా అని చెప్పి నేను అదేవిధంగా నేను ఇక్కడ కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి కూడా ఇష్టపడతాను. గోల్డ్, సిల్వర్ సంబంధించి మనం అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇవ్వడం వల్ల చాలా మందికి అది హెల్ప్ఫుల్ అయింది. ఆఫ్లైన్లో ఉంటే నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వలేను. ఆన్లైన్లో ఉంటే కొంతమందికి రీచ్ అవుతాము. వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీలో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అంతే మాత్రాన మేము యూట్యూబర్ లాగా బిహేవ్ చేయాలి, యూట్యూబర్ లాగా ఆ స్ట్రాటజీస్ అప్లై చేయాలని చెప్పి అనుకోకండి. యూట్యూబర్తో మమ్మల్ని కంపేర్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు మీకు అడ్వైజ్, సర్వీస్ లేదా సపోర్టు ఏమీ ఇవ్వరు. కేవలం ఆన్లైన్లో మాత్రమే కనిపిస్తారు. అది మీరు అర్థం చేసుకోండి.